నువ్వు వినవు కదా. ఇది ఎందుకు పెట్టిండు? నువ్వు వింటవనా వినవనా? ఇది అర్థం ఉంది మీ దగ్గరకు వద్దామంటే ఏంటి? అది ఎందుకు పెట్టింది రక్షణ? నువ్వు వింటవా? ఇదేంటి మరి? నా సన్నిధిని కనబడాలని, నా ఆవరణములను తొక్కాలని వస్తున్నావే, నేను ఎవరు రమ్మండి అసలు? జెఫన్యా 2:1. వీళ్ళు రెఫరెన్స్లు కాబట్టి వేయటమే ముగింపు. భోజనాలు చూడు 2, 3 ఉన్నాయి. అబ్బా ఏమి తిట్లండి! సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా! ఎన్నిసార్లు తిట్టించుకోవాలి మాటలు? పాస్టర్ గారు ఎట్టుంటే ఆ బైబిల్లో మాటలు ఎట్టుంటాయి అనుకుంటున్నావు? దోశల పిండి వడల్లాగా ఉంటుంది అనుకుంటున్నావా? ఎట్టనుకుంటున్నా? అసలు నేను రమ్మందేవుడు నీకు బాల్యము నుండి వాడుకే కదా ఈయన వెళ్ళిపోవటం. స్థిరమైనది లేనప్పుడు, ఒక తీర్మానం గట్టిది లేనప్పుడు ఎన్నిసార్లు చెబుతూ మనిషికి ఒక మాట. అబ్బా అబ్బా ఏమి మాట అండి! మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. గొడ్డుకి ఒక దెబ్బ కొడితే గుడ్డు కంటే కూడా అంత నీచులుగా మనం దాంతో పోల్చి మాట్లాడాడు దేవుడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. వీళ్ళందరూ కూడిశారు మొత్తాన్ని. ఎంత ఖర్చు పెట్టి చూడు చూడు. మరి ఏం తిట్టించుకోవడానికి వచ్చినట్టుకుంటాయి చూడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగురునట్లు సమయం ఏడదు. ఇంకొక తిట్టుకు పోదాం. ఈ 2 ఇప్పుడు లోకంలో దానికి పోదాం. ఇప్పుడు ఈ బైబిల్లో కదా బయటికి వెళ్దాం. బయటికి వెళ్తే మీరు ఎవరిని గదిలిస్తా? కుర్చీలో వద్దు. నాకేంది ఇటే పోతుంది, మగవాళ్ళకి వెళ్ళే పోతుంది. మీరు ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. మేమే వేసుకుంటాం ప్రశ్నలు. అయ్యగారులు బాగా ఏనండి, అయ్యగారులు ఈ లైట్ కొడుతుంది కళ్ళల్లోకి, మొఖాలు కనపడటం. బాగా విని ఆన్సర్ చెప్పండి. ఆలోచించి చెప్పాలి. అది బాగా సూత్రం. మీరు బాగా ఆలోచించండి. ఈ ఊరు అందరు శబ్దం బయట వాళ్ళు కూడా వింటారు. ఓ ఎంత దూరం పద శబ్దం. మన ఇళ్ళల్లో దున్నపోతులు, బర్రెలు, ఆవులు ఉన్నాయా? మరీ బిగదీసుకోబాకండి. ఉంటాయా? ఉండవా? ఉంటాయి. సరే, వాటిలో ఒక ప్రశ్న. దున్నపోతుకి మెడలో పొయ్యి కడతారు ఎందుకు? వినాల? ఎందుకు కడతారు? ఎందుకు కడతారు? తగిలిద్దులే. ఎందుకు కడతారు? ఇక్కడి నుంచి ఒక మాట. అది అటు ఇటు ఎల్లకుండా ఉండేదానికి. అబ్బా అబ్బా ఎల్లకుండా ఉండేదానికి. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. ఇటు ఇంకా ఎందుకు కడతారు? అందరు అదే చేద్దంట. దున్నపోతుకి మెడలో కొయ్య ఎందుకు కడతారు?
మన తెలుగులో బ్రహ్మాండంగా ఉంది. గుది కొయ్య. ఎందుకు కడతారు? ఎందుకు కడతారయ్యా? ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? అది అడిగిటు వెళ్ళిపోద్దని కడతారు. సరే, మీరు చెప్పండి, ఎందుకు కడతారమ్మా? అటు ఇటు వెళ్ళకుండా కడతారు. ఇంకా అది ఇంకెందుకు అర్థం ఉంటుంది కదా. ఇంకా కుర్చీలలో ఎందుకు కడతారు? మాట వినకపో అబ్బా కొట్టండి, చప్పట్లు కొట్టండి, కొట్టండి కొట్టండి, ఆ దున్నపోతు కన్నా కొట్టండి. ఏం చేస్తా? కొట్టండి. మాట వినలేదు, దొంగ గట్టి తింటుంది, వింటం లేదు, లోబట్టం లేదు, ఇటు పోతుంది అటు పోతుంది, తలకాయ వాసిపోతుంది, అరిసి అరిసి నేను వాడికి కొయ్యా ఈడికి కొయ్యా, ఓ ఎన్ని తిట్లు తిడతావు నువ్వు. నీ నోరు ఎంతుంటే అంత, పొద్దున వదులుకొని సాయంత్రం దాకా నీ మాట ఒక్క మాటలో ఏంటంటే ఏంది? అది నీ మాట వినాలి. అందుకే కదా నువ్వు గడుతుంది. అది గడితే ఇప్పుడు ఆనసలు వచ్చింది అల్లదు కానీ కాలసందన అటు ఇటు తగులుతూ ఉంటే ఉంటుంది దానికి. ఆహా ఓహో అబ్బా ఎట్లుంటది. అది నీ మాట వినాలని దానికి నువ్వు కొయ్యగలితే, అది నీ మాట వినాలని నువ్వు కొయ్యగలితే, అది నీ మాట వినాలని నువ్వు కొయ్యగలితే, అబ్బో ఒక్కసారి మనకు పోల్చుకుంటే పాస్టర్ గారు 8 మూరల సిమెంట్ కోసం ఒకటి చెయ్యి, రేపే పని చేయండి, బయలుదేరాళ్ళు ఇక్కడ ఒక పొయ్యి పెడదాం. బుధవారం ఇక్కడి నుంచి కొండేపు దాకా లాగా మెడకి. అది నీ మాట వినాలని పడుతుంది. ఓ ఈ కొండే మన్నులు ఎన్నిసార్లు విన్నారో ఈ మాట. మరి ఈ మాట వింటే మళ్ళీ సభ ఎందుకు పెట్టారు? మళ్ళీ సభ ఎందుకు పెట్టారు? విన్నావు కదా, సభ ఎందుకు? ఇప్పుడు చదువు. మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. పిల్లలను పెంచి పిల్లలను పెంచి పిల్లలను పెంచి పిల్లలను పెంచి పెద్దలను చేస్తే వాళ్ళు నా మీద, నేను చదివితే మళ్ళీ ఏదో అనుకుంటారు, వీళ్ళు నమ్మేదానికి లేదు. నువ్వే చదువు, పెద్దగా పుస్తకం తీసి చదువు, కనపడేటట్టు చదువు, సెల్ ఫోన్ వీడియోలు పడేటట్టు చదువు. నమ్మేదానికి లేదు. నమ్మలేని పరిస్థితి ఉండే భగవంతుడైన వాడు, రక్షకుడైన వాడు, సృష్టిని కలుగు చేసినటువంటి వాడు మాట్లాడే మాట నువ్వు వినవని అర్థమైపోయి, ఆకాశమా ఆకాశమా ఆకాశమా, నీకొక గొడవ వస్తే, ఒక సమస్య వస్తే, ఒక పనుకునే పరిస్థితి వస్తే, కోర్టులు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, నువ్వు అనుకుంటేనే ఇలాంటి తీర్పులు తీరిస్తే న్యాయస్థానాలు ఉన్నప్పుడు నువ్వు విననప్పుడు నిన్ను నమ్మటానికి